మీరన్నట్టు వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మీరన్నట్లు బీహారు, ఈశాన్య రాష్ట్రాలలో లేని విధంగా మన రాష్ట్రంలో పోస్ట్ పోల్ వైలెన్స్ జరగటం అత్యంత బాధాకరం. జరగకుండా ఉండవలసింది. సరే, మనం దాని మీద చర్చించుకున్నాం. అలాగే 15 రోజుల పాటు, జూన్ 4 15 రోజుల పాటు కేంద్ర బలగాలు కంటిన్యూ అవ్వాలని కూడా చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అది ఇంకా కంటిన్యూ చేయాలి. కనీసం ఒక నెలన్న, మినిమం ఒక నెలన్న సరే ఉండవలసిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడాలి. ఒకటి. రెండు, ఇక విచారణ సంస్థలు, వేరే రాష్ట్ర విచారణ సంస్థలు అంటే ఇది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి సిబిఐ ఉంది, అలాగా వేరే కేంద్రం నుంచి వస్తారు, సిబిఐ విచారణ చేస్తారు. కానీ పక్క రాష్ట్రంలోనూ వచ్చి చేయటం అన్నది భాష ప్రాబ్లం, మనకి భాషలో ప్రాబ్లం, ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. అంత ఈజీ కాదు. మన వేరే దేశాల్లో జరిగిన విధంగా మన దేశాల్లో జరగాలంటే, వేరే దేశాలు యూరప్ ఉందనుకోండి, ఒక్కొక్క దేశం మా జిల్లా, కాకినాడ జిల్లా అంతా కూడా ఉండదు. సో అది వేరే విషయం. ఇప్పుడు మనకి ఆ భాష ప్రాబ్లం. బట్ నేనైతే స్థూలంగా ఒక ముఖ్యమైన పాయింట్, జనరల్ గా సార్, ఇప్పుడు ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఏమంటారు, మా మీద ఒత్తిడి ఉంది, అధికార పార్టీ ఒత్తిడి చేస్తుంది, లేదా ప్రతిపక్షం ఒత్తిడి చేస్తుంది, అందుకని మేమేం చేయలేకపోతున్నాం, మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి, మేము చంపేస్తాం, పొడి చేస్తాం అంటారు. ఇప్పుడు ఎవరున్నారు? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఎన్నికల సంఘమే కదా. మీరు ఫ్రీ హ్యాండే ఉంది కదా. మీ ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు, ఎన్నికల సంఘం ఉన్నప్పుడు మీకు ఏ పార్టీకి మీరు బాధ్యత ముఖ్యమంత్రికి మీకు చెప్పక్కర్లేదు, ప్రతిపక్ష నాయకులు మీకు చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు మీరు ఫ్రీగా పనిచేయండి. ఇప్పుడు మన పోలీస్ అధికారులు అత్యంత క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్రతిభావంతులు, ఎన్నో మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఛేదించాలంటే పెద్ద విషయం కాదండి. కంట్రోల్ చేయాలంటే ఈ గొడవలు జరగడానికి పోలీసుల అధికారులు తెలియకుండా జరిగింది అంటే మాత్రం నేనైతే నమ్మటానికి అడిగలేను. ఎందుకంటే చీమ చిట్టుకున్నా సరే పోలీస్ అధికారి తెలుస్తుంది డెఫినెట్. ఎందుకంటే ఈ రోజు నేనేం చేస్తానో రేపు ఏదైనా చేయబోదు వెంటనే పోలీస్ చేస్తా ఉంటది. ఏమంటే మీరు పలానా చోటుకి వెళ్తున్నారంటే మీ పార్టీ వాళ్ళు నిజమైన అడుగుతుంటారు. ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాదు. మేమేదో అంతర్గతంగా మాట్లాడుకుంది వాళ్ళు తెలిసిపోతుంది. సో అంత పకడ్బందీగా ఉన్న పోలీస్ అధికారులు ఆ స్థాయిలో ఘర్షణలు, ఇంట్లో బాంబులు పెట్టుకున్నారండి. బాంబులు, పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు పెట్టుకున్నారండి. గత సంస్కృతి కనిపించింది అక్కడ. ఎంత భయానకం అండి. దేశం మిగతా రాష్ట్రాల్లోనే మిగతా జిల్లాల ప్రజలందరూ చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఎప్పుడో కోడెల శివప్రసాదరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు మళ్ళీ ఈ రోజు జరుగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో పల్నాడు, ఈ రోజు మళ్ళీ ఆ మిద్దెల మీద ఆరబెట్టుకునేవాళ్ళు బాంబులు, కోడెల గారు మినిస్టర్ ఉన్న టైంలో. అవునండి, మా చిన్నప్పుడు వినేవాళ్ళం. మిద్దులు ఆయన ఇంట్లో బాంబు పేలింది. నేను అటు మా అమ్మమ్మ గారికి ఒంగోలు, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు రోజుకో మటర్ జరుగుతూ ఉండేది మా చిన్నప్పుడు. ఏంట్రా బాబు ఇది అనుకుంటా ఉండేవాళ్ళు. సో నేనైతే ఏంటంటే అటువంటి, దయచేసి మీ యొక్క అవసరాల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి ఇప్పుడు అక్కడ నుంచి మారిపోయారు. అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారండి, అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అమెరికా వెళ్తాను చదువు ఆర్థిక. మరి ఎందుకు పల్నాడు ప్రాంతం ఎందుకలా వదిలేశారు? ఎవరు వదిలేశారు? ఎవరు కారుకు సాగు నీరు లేకుండా, అవిద్య పెట్టి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది ఎవరు దానికి కారకులు? ఎందుకు వాళ్ళు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకని కాకినాడ గొడవలు జరగట్లేదు, రాజమండ్రిలో జరగట్లేదు, ఎందుకు పల్నాడులో జరుగుతుంది, ఎందుకు తాడిపత్రిలో జరుగుతుంది? ఎవరు దీనికి కారణం? ఇది విశ్లేషించుకోవాలి. మన రాజకీయ పార్టీలుగా ఉంది ప్రజలందరూ అభివృద్ధి చేయడానికి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి, అంతేగాని వాళ్ళ మీద కేసులు పెట్టించి జైలు చుట్టూ వేయించి మనం విట్టాట్రాసాలు చేసి ఆనందపడ్డాక కాదు, మనం హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో తొంగుంటాక కాదు. ఉంది ప్రజాసేవలో ఉన్నాం, ప్రజాసేవకులో ప్రజలకు సేవించడానికే ఉన్నాం, వాళ్ళ మీద అధికారం చెలాయించడానికి లేదు. దయచేసి ఇటువంటి చేసే వాళ్ళందరూ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, అందరినీ బయటపడాలి. కఠినమైన ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు సెక్షన్లు కూడా మార్చి కఠినమైన సెక్షన్లు పెట్టి, ఒకవేళ రాజకీయ నాయకులను ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం లేకుండా చేయాలి. ఒకవేళ అధికారులు ఏమైనా కావాలని వాళ్ళు ఉంటే ఇంకా జీవితంలో పోస్టింగ్ లేకుండా చేయాలి. అటువంటి సెక్షన్ పెట్టాలని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్, కల్పల్ కిరణ్ గారు. ఒక్క మాట యాడ్ చేస్తాను. నేను దాదాపు 50 ఏళ్ళ జర్నలిస్ట్ జీవితంలో రవికిరణ్ గారు దాంతో నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ మావపక్ష తీవ్రవాదం కృష్ణాళాన్ని ఒడ్డున చూస్తే మనం మొత్తం వినుకొండ కానీ శ్రావలేపురం ఇవన్నీ చూస్తే మనకు చాలా సార్లు నేను ఇంటర్వ్యూ చేశాను. ఏ జిల్లా లేఖలు రాసేవాడిని అప్పుడు. ఈ వామపక్ష తీవ్రవాదానికి కారణాలు ఏమిటి? నిజంగా ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉన్న చోట వామపక్ష తీవ్రవాదం కూడా వెనక్కిపోయేది ఓ రకంగా చెప్పానండి. అందుకని నేను ఏమంటున్నాను, ఈ సంఘటనల కారణం ఎవరంటే ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం అంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే, ఎన్టీ రామారావు గారు రాకముందు పరిస్థితి ఎట్లా ఉంటే, ఎన్టీ రామారావు గారు అన్నది అందరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు, మీరు ఒక్క సంఘటన కూడా జరగొద్దు అంటే జరగలే కదా. అంతేందుకు విడిపోయినాక తెలంగాణలో కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంఘటన కూడా జరగలే కదా.
నేనేమంటున్నా అంటే ఏ తీవ్రవాదాలు, వామపక్ష తీవ్రవాదం కావచ్చు, లేకపోతే మత తీవ్రవాదం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ప్రాచీనతం కావచ్చు, నాయకుడిని బట్టి ప్రభుత్వాన్ని బట్టి ఉంటది అంటున్నారు. ప్రభుత్వాలు కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈ ఉన్న అధికారులే సమర్థవంతంగా చేస్తారు. వీళ్ళ ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్, వీళ్ళ అన్ని అధికారులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాక వాళ్ళు తాబేదారులకే పనిచేస్తారు. తర్వాత జైలుకు పోయేది వాళ్ళే. ఏ ప్రభుత్వంలో అయినా తర్వాత తప్పులు చేస్తే అధికారులు 35 ఏళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు. జైలుకు పోయేది వీళ్ళే అవుతారు అంటున్నాను. రైట్. కిరణ్ గారు. సార్, ఇక్కడ ఇందాక రజనీ గారు చెప్పినట్టు మాచర్ల ప్రాంతంలో కనుక ఇప్పుడు ఈ ఆఫీసర్ని, ఎస్పీని మార్చకపోతే ఇంకా తీవ్రంగా ఉండేవండి గొడవలు. ఎందుకంటే మన పల్నాడులో మొదటి నుండి గతంలో టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తేనే వీళ్ళు ఎంత దాడి చేశారో తెలుసు. బోండా ఉమ్మ గారి మీద కానివ్వండి, బొద్దా వెంకన్నమ్మ గారి మీద. ఇలా వీళ్ళు వైకాపా వాళ్ళు ఏదో మార్చిన చోటే గొడవలు జరుగుతున్నాయి అని పదే పదే చెప్పడం వలన అందులో ఒరిగిందే లేదు, జరిగేది కూడా ఏమి ఉండదు. రేపొద్దున మన దగ్గర సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. రేపొద్దున విచారణ చేసి నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరిది తప్పు అనేది బయటకు వస్తుందండి. ఇక్కడ ఒకటి ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏదైనా సరే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ని సిన్సియర్ ఆఫీసర్స్కి అలాట్ చేసి అలాంటి చోట్ల రేపొద్దున శాంతి భద్రతలని పరిరక్షించడం, రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా సరే, రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా సరే అది చేయాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఇంకా కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు పల్నాడు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సెన్సిటివ్ ఏరియాస్. ఇప్పుడు అనంతపురంలో తాడిపత్రి కానివ్వండి, అలాంటి ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు గతంలో మీరు చూస్తే వైకాపా నుండి వీళ్ళు ఎవరైతే లీడర్లుగా చాలామంది అవుతున్నారో, ఫ్యాక్షన్ లీడర్లుగా చాలామంది అవుతున్నారో, వాళ్ళని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఇలాంటి రేపొద్దున గత 5 ఏళ్ళలో చూస్తే రేపొద్దున ఇదే సంస్కృతి రాష్ట్రం మొత్తం పాకితే ఇబ్బంది పడేది ప్రజలే, ప్రభుత్వాలు కాదు. ప్రాణాలు కోల్పోయేది కూడా ప్రజలే, అధికారులు కాదు.